జనాలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కు పట్టం చుట్టిండ్లు. టీఆర్ఎస్ మంచి పరిపాలన ఇచ్చింది. ఉమ్, జనాల ఏం మార్పు ఇంకేదో వస్తుందని చెప్పి కాంగ్రెస్ ను ఒకసారి చూద్దామని వేసిండ్లు. ఉమ్, ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, ఉమ్, వచ్చిన కానించి అన్ని 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 విధాలుగా అన్ని రంగాలుగా చాలా నష్టపోతారు రైతులు. ఉమ్, ఇప్పటి వరకు ఈ కరెంటు విషయంలో గానీ, ఈ కెనాల్ విషయంలో గానీ, ఉమ్, రైతు బంధు విషయంలో గానీ, ఉమ్. ఈ ఇంకా ఈ కళ్యాణ లక్ష్మి అని, ఈ ఇల్లు ఇస్తాను సో అని పథకాలలో ఏ పథకాలు అమలు అవ్వాలి? ఏ ఏ ఒక్క బస్సు మాత్రం దేనికి పనికిరాని బస్సులు, ఉమ్. దేనికి పనికిరాదు. అది జనాలు బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా, బరాబర్ చెప్తారు. సో బీఆర్ఎస్ మళ్ళీ మళ్ళా గెలవబోతుందా? మళ్ళా బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్ వస్తుంది. ఉమ్, పక్క వస్తుంది బీఆర్ఎస్. ఆ. ఎందుకు బస్సు దేనికి అది అన్న, ఇవాళ మీకు మీకు అనిపిస్తా ఉన్నదా ఒకవేళ ఇప్పుడు ఈ బీడు ఎండిపోతా ఉన్నది మొత్తము, సో తలిచినప్పుడు పొద్దున ఎప్పుడు తిరిగినప్పుడు అనిపిస్తా కేసీఆర్ గుర్తుకొస్తున్నా మీకు? బరాబర్ గుర్తుకొస్తాంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఏరియాలో మొక్కజొన్న వరి పండకపోవడం, ఆ, మొక్కజొన్న సరిగా పండకపోవడం, ఆ, ఎండిపోతా అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు. మాకు ఆ, కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఓకే, ప్రతి సంవత్సరం ఆ మంచి క్రాప్ మట్ల ఆ, ఒక 15 రోజులు ఇడిచిపెట్టి కెనాలి, ఒక 5 రోజులు వారం రోజులు ఆపి మళ్ళీ 15 రోజులు ఇడిచిపెట్టేది. ఉమ్, ఈసారి 3 రోజులు ఇడిచిపెట్టి 15 రోజులు ఆపిండు. మాకు చాలా నష్టపోయింది రైతులు. ఉమ్, చాలా నష్టపోయింది కదంటే ఓటేసి గెలిపించిండు. ఉమ్, ఇక వాళ్ళ బాధపడి సప్పుడు ఉన్నారు. రైతులకు ఆటోమేటిక్ గా తెలిసింది ఉమ్, కాంగ్రెస్ ఓటేసి ఎందుకు మనం ఇంత ఆగమైనామని. ఉమ్, ఇది బరాబర్. ఇది ఉమ్, మళ్ళీసారి అయితే కాంగ్రెస్ విషయం పోరు, ఓటేయరు, మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. ఉమ్, బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అనేది వాస్తవం. అది ఉమ్. రైతే రాజు కావాలని ఆయన ఏదో మాట అనుకున్నావు కానీ స్టార్టింగ్ నుండి ఒక్కటే నినాదం తోటి ఉన్నాడు అన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. ఇప్పటికి ఆయన రైతే రాజు కావాలని ఎంత అనేది అది ఉత్తమ మాటలు అనుకున్నావు, దాన్ని నిజం చేసిండు. ఈయన రైతుల విషయంలో మాత్రం చాలా అన్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన పరిపాలన కరెక్ట్ కాదు, ఆయన వ్యవస్థ కరెక్ట్ కాదు. ఈ రోజులన్నా ఒక లేడీస్ 500 కూలిపోతుంది. ఏం లేని వాళ్ళు అనుకో, ఒక బస్సుకు 50 రూపాయలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా? 100 కాదు, కార్లో ట్యాక్స్ కార్లు కూడా రోజులు ఉన్నాయి. దాన్ని బస్సు ఫ్రీ చేసిండు. ఏమైంది ఆ గవర్నమెంట్ అంతా సర్వారు నాశనం. ఆర్టీసీ మొత్తం లాసులు ఉన్నది. ఆర్టీసీ కనీసానికి వాళ్ళ జీతాలు వెళ్ళలేని పరిస్థితిలో గతంలో ఉంటే దాన్ని ఇంకింత ఆగం చేసిండు. పొద్దున ఒక మనిషి, ఒక లేడీస్ తొర్రూరు కూలికి పోవడానికి కూర్చున్నది. పొద్దున 6 గంటలకు వస్తే 9 గంటల వరకు బస్సు రాలే. ఇదే రోడ్ల అర్ధ గంటకు ఒక బస్సు వచ్చేది. గతంలో అర్ధ గంట ఒక బస్సు వచ్చేది. తొర్రూరు గాని, వరంగల్, నర్సంపేట ఈ రకంగా ఉన్నదన్న. ఈ కాంగ్రెస్ పరిపాలన బాగలేదు. ఆయనకు ఏ విషయాలు బాగుందంటే ముఖ్యమంత్రి అయినా అంతేగాని ఈ పేదోళ్ళ విషయంలో గాని, రైతు విషయంలో గాని ఏం మాత్రం ఆలోచన లేదు. ఏమంటాను మొన్న ఒకసారి మీటింగ్ లా, ఇప్పుడు కేంద్రం గెలిస్తేనే కదా మీకు రుణాలు మాఫీ చేసేది అంటాడు. అంటే ఈయన కేసి జనాల్ని మభ్యపెట్టి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చూస్తున్నాడు. మళ్ళా మొబైల్ కలవాలని చూస్తాడు తప్ప ఏం లేదు. ఆయన చేసేది జనాలకి ఈ విధంగా అర్థమవుతుందా ఇతను దొంగ పరిపాలన చేస్తున్నాడు? బాగా అర్థమైంది జనాలకు, బాగా హైయెస్ట్ అర్థమైంది జనాలకు. మామూలుగా అర్థం కాలేదు. అన్ని విషయాలు అర్థమైంది. ఈసారి ఓటు మాత్రం పక్కా బీఆర్ఎస్ కే ఇస్తారు. ఇప్పుడు బరాబర్ వస్తారు. సుధీర్ కుమార్ అయినా ఇక్కడ ఎంపీ బరాబర్ వస్తాడు ఆయన. బీఆర్ఎస్ ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50 నుండి లక్షలు అనుకుంటున్నారా? జనాల మార్పు బట్టి 60-70 వేలు పక్క వస్తాడు. పక్క వస్తాడు, నో డౌట్. బరాబర్ వస్తాడు. దీనిలో ఏ పార్టీ నువ్వు ఇప్పుడు బీజేపీ అనుకో, బీజేపీ ఇక్కడ పెద్దగా దాన్ని హవా లేదు. కాంగ్రెస్ అంటే ఇక ఆటోమేటిక్ గా ఏసీ ఎందుకు ఆగమైపోయినావని కాంగ్రెస్ ఆ జనాలకు ఉన్నది. ఇప్పుడు 6 పథకాలు వేసిండు, ఈ అమలు చేయలేని పొజిషన్ కనిపిస్తా ఉన్నది మనకు. సో ఫెయిల్ అయిందని అనుకోవచ్చా? బరాబర్ అనుకోవచ్చు. ఏమేమి అన్నాడు? 2 లక్షలు ఫస్ట్ స్టార్టింగ్ లో 2 లక్షలు డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను సంతకం పెడతా రుణమాఫీ అన్నాడు. మీరు అప్పు కట్టకుర్రి, నేను సంతకం పెట్టినాక తీసుకోవి మళ్ళా కొత్తగా లోన్ తీసుకోరు అని చెప్పిండు. అది పోయింది. రైతు బంద్ అంటే ఇక దానికి అనగదొక్కే ప్రయత్నంలోనే ఉన్నాడు కావచ్చు. ఎవరికో కొన్ని పడ్డది, ఒకరిని పడలేదు. అది అంతే. ఇక జనాలు కూడా దాని మీద ఆశ వదులుకున్నారు. ఇక ఈ గవర్నమెంట్ మారింది, ఇది రాదు అది కాదనుకుని జనాలు కూడా దాన్ని మర్చిపోయింది. ఇక అంతే, అది రాదని. ఏమున్నదన్న, అది వాళ్ళు చేసే పరిపాలన కరెక్ట్ కాదు, వ్యవస్థ కూడా కరెక్ట్ కాదు అది. బట్ ఇంకోటి ఏదో ఈ కళ్యాణ లక్ష్మి అయినది, దాని పేరు ప్రతి దాన్ని
కళ్యాణ లక్ష్మి పెళ్లి అయితే ఎమ్మెల్యేలు వచ్చేది దాన్ని ఇది చేసేది. మరి ఆ కాగానే ఒక వారం 4 రోజులకు పోయి వాళ్ళ ఎమ్మెల్యే గారు పోయి దానికి అప్లై చేసుకునేది. అంతా ఫామ్ అంతా ఎంఆర్ఓ ఆఫీస్ 2 నెలల్లోపు వచ్చేది. వచ్చేది. అంటే కాకపోతే 5-6 నెలలు పట్టేది కొన్ని కొన్ని. కానీ వచ్చేది పక్కా. కానీ దాన్ని అప్లై చేసుకుంటూ లేరు. ఈ గవర్నమెంట్ మారి ఇది ఇయ్యదని దాన్ని అప్లై చేసుకుంటూ లేరు. ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు ఎక్కడన్నా? ఎక్కలేరు. ఆ, అవి వాళ్ళు ఏమున్నది వాళ్ళు చేయడానికి. ఆ, వాళ్ళు వచ్చి ఎక్కడోకోసారి వస్తాడంటే అవి వచ్చి ఏదో మబ్బపరిచే ఎలక్షన్ ఉన్నది కాబట్టి జనాలు మబ్బపరచడానికి ప్లానే గానీ ఇక్కడ జనాలను బాగు చేసేది ఏం లేదన్నారు. ఉమ్, ఇది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పరిపాలనే కరెక్ట్ కాదు. అది ఉమ్, మొత్తుకున్నారు తెలంగాణ జనాలకు ఉండాలి. అసలు ఫస్ట్ ఉమ్. కర్ణాటకలో మొత్తుకున్నారు. సో అనుభవిస్తున్నారు ఇప్పుడు, మామూలు మొత్తుకుంటున్నారు పంట పొలాలు చూసి. మొత్తుకుంటాను. ఆ, ఇప్పుడు మా ఏరియాలో అయితే ఉమ్, ఒక్కసారి మీ అటుంటే పోయి చూస్తే పొలాలు అయితే ఎండిపోయి మొత్తం ఇడిచిపెట్టింది. ఉమ్, మొత్తం ఇడిచిపెట్టింది పొలాలు. ఉమ్, ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఈ మొత్తం కెనాల్ తోటి పండేది. ఉమ్, ఒక్క వాగు నుంచి దాదాపు 7-8 లక్షలు వాగు నుంచి మూడ తీసుకొచ్చి పాపం కొందరు వారేసిండు. ఉమ్, వాగు నుండి ఉమ్. 2 కిలోమీటర్ల నుంచి అటువంటి పరిస్థితి ఉన్నది పరిపాలనది. ఇది మొత్తం కెనాల్ నీళ్ళ తోటి పండేది. కానీ ఈ సంవత్సరం కెనాల్ చుక్క వాటర్ రాలేదు. అంటే ఏంది 10 సంవత్సరాలు వచ్చింది, ఈ సంవత్సరం రాకపోవడం ఏంది? దాని మీద వాళ్ళకు దృష్టి లేదు. ఉమ్, దాన్ని ఇయ్యదలుచుకోలే. ఉమ్. ఓ రైతుల మీద పగ పట్టినట్టుగా అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్.